హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను బ్లౌజు మనం కుట్టేటప్పుడు చూడండి, ఇలాంటి క్లాత్ పోగులు పోగులుగా ఊడిపోతుంది. అలా పోగులు పోగులుగా ఊడిపోకుండా మనకి నీట్గా ఎక్కడ కుట్టు కనిపించకుండా, ఇలా కటింగ్ క్లాత్ కనిపించకుండా బ్లౌజ్ కుడుతున్నాను. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి ఎక్కడ కుట్టు అనేది కనపడదు, క్లాత్ కటింగ్ అనేది కనపడదు. ప్రతి ఒక్కటి కుట్టు లోపలికి ఉండే విధంగా ఈ బ్లౌజ్ అయితే నేను కుడుతున్నాను. కొత్త వారికైతే ఇది బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం నెక్ పార్ట్ కుట్టుకోవాలి. చూడండి, ఇలా పోగులు పోగులుగా ఊడిపోతుందని నేను కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకున్నాను. ఒరిజినల్ పీసు లైనింగ్ పీస్ కంటే ఇలా పోగులుగా ఊడిపోతున్న క్లాత్ని మనం కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పటికే సగం పోగులు వచ్చేస్తుంది. ఇవి సారీ మీద వచ్చే బ్లౌజ్ కాబట్టి ఇలా పోగులు ఊడిపోయింది. అందుకని కొంచెం ఎగస్ట్రా అయితే నేను కట్ చేసుకున్నాను. ఇలా నెక్ సైడ్ మొత్తం కట్ చేసుకున్న కుట్టిన తర్వాత ఇలా డాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏమంటే ఎక్కడిదక్కడ ఆగిపోయి పిగిలిపోకుండా ఉంటుంది. అందుకే ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలి. వెనక పార్ట్ మొత్తం కుట్టు వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్టు, ఇది కూడా సేమ్ చుట్టూ కుట్టుకోవాలి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుట్టారనుకోండి, మీకు మనకి చమకల కింద చేతులకి అవి కుట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కొంచెం బనారస్ క్లాత్ అయితే కుట్టినట్టు అనిపిస్తుంది. అలా ఏముండదు, మొత్తం నీట్గా మనము కుట్టుకోవచ్చు. సేఫ్ బెల్ట్ కూడా నేను బయటికి క్లాత్ అనేది కనబడదు, లోపల నుంచే కుడుతున్నాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ముందు పార్ట్ ఇలా మనం సేఫ్ రావడం కోసం ఇలా కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కొన్ని క్లాత్లు మనకి నీట్గా ఒరిజినల్ క్లాత్ రాదు. అలాంటప్పుడు ఇలా కత్తెరతో లోపలికి ఇలా అనుకుంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఒక్కొక్కసారి లైనింగ్కే కుట్టు వస్తుంది కాబట్టి ఇలా అనుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను సేఫ్ బెల్ట్ ఎలా వేస్తున్నానో అలా వేసుకోండి. వేసుకొని కుట్టి రివర్స్ చేసుకుంటే మనకి క్లాత్ కుట్టినట్టు కటింగు ఎక్కడా కనిపించదు. బ్లౌజ్ మొత్తం నేను ఇలానే కుడుతున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను ఇలా వేసాను. సేఫ్ బెల్ట్ లోపల లైనింగ్ ఇలాగ పైన పెట్టి ఒరిజినల్ సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను చేసే విధంగా ఫ్రంట్ పార్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ సేఫ్ బెల్ట్ ముందు కుట్టు వేసాం కదా, ఆ కుట్టు దగ్గర ఈ వెనక సైడ్ కూడా తెచ్చి ఈ రెండింటిని లోపల మనం బ్లౌజ్ని మలిచాం కదా, అది బ్లౌజ్కి కుట్టులోకి రాకుండా చూసుకుంటూ ఈ రెండు సేఫ్ బెల్ట్ సైడ్లు జోడించి ఇలా కుట్టుకోవాలి. బ్లౌజ్ పీస్కి మాత్రం కుట్టు అస్సలు ఉండకూడదు, లేకుంటే బయటకు వచ్చేటప్పుడు రాదు. అందుకని ఓన్లీ సేఫ్ బెల్ట్ దగ్గరే కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఇలా కొంచెం తీసినామంటే మనకి బ్లౌజ్ రివర్స్ అయిపోతుంది. ఇలా పోగులు కూడా రాకుండా మనకి ఎండాకాలం కదా, కుట్టినట్టు కూడా ఉండదు, మొత్తం లైనింగ్ క్లాతే ఉంటుంది. ఇలా తీసుకోవాలి. తీసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ రివర్స్ అయిపోయి సేఫ్ బెల్ట్ కటింగ్ కుట్టు అనేది లోపలికి ఉంటుంది, బయటికి నీట్గా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, మనకి పిగిలిపోయిన ముక్కలు అయితే బయటికి రావు, అలా కుట్టదు కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇలా ఉక్సులు బెల్ట్ కూడా కాజా బెల్ట్ కూడా కుట్టుకొని లోపలికి మలుచుకుంటే కుట్టు అనేది ఏర్పడదు. ఒక కుట్టు ఎక్స్ట్రా పడుతుంది, కానీ
మనకి బ్లౌజ్ అనేది వెనక ముందు నీట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బనారస్ క్లాత్లు అయితే కొంచెం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ కుట్టినట్టు అనిపించదు, టైట్గా అనిపించదు, నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది. ఇలా 2 పార్ట్లు రెడీ చేసుకున్నాను. చూడండి, 2 కూడా సేఫ్ బెల్ట్ కాదు, ఏది కనబడదు కటింగ్ కుట్ అనేది. ఈ వెనక పార్ట్కి సేఫ్ బెల్ట్ వేస్తున్నాను, నడుం బెల్ట్. ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ అండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి. ఎందుకంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది, మా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. ఇలా ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ మలిసి మీద నుంచి కుట్టు సైడే కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ సైడ్ వేయద్దు, ఓన్లీ సేఫ్ బెల్ట్ సైడే కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మలిచి కుట్టు వేసుకోవాలి. ఇలా మలిచి కుట్టు వేసిన తర్వాత మనము పంపకం చేస్తాం కదా, పంపకం చేసేటప్పుడు ఇదైతే కుట్టు ఇప్పేయాలి. ఇప్పుడు ఇది మామూలుగా లూజ్ కుట్టు వేసుకుంటే మనకి పంపకం చేసిన తర్వాత ఈజీగా ఇప్పేయచ్చు కుట్టు. ఎంత కుట్టినట్టున్న క్లాత్ అయినా కానీ, పాలిస్టర్ క్లాత్ అయినా, ఏ క్లాత్ అయినా మనకు లోపల అనేది ఓన్లీ లైనింగే ఉంటుంది, బ్లౌజ్ పీస్ అస్సలు ఉండదు. ఎందుకంటే అన్నీ రివర్స్లో వేసి కుట్టు కనబడకుండా, కటింగ్ కనబడకుండా కుడుతున్నాం కాబట్టి. హ్యాండ్స్ కూడా ఒక పాదం వెడల్పుతో ఇలా కుట్టు వేసుకోవాలి. పాదం అంత వెడల్పు కుట్టేసుకున్నాం అనుకోండి, బార్డర్ ఉంది కాబట్టి ఒకే విధంగా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది. కొంచెం నిదానంగా కుట్టుకుంటే కుట్టు అనేది బార్డర్కి ఒక పాదం వెడల్పుతో కుట్టు వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి పైనుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మలుచుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ పాదం వెడల్పుతో ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకి కుట్టు అనేది అంతగా ఏర్పడదు, నీట్గా వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అయితే ఊరికే పిగిలిపోతుందని ఇలా ఎక్స్ట్రా కట్ చేశాను. ఒక 1/2 ఇంచ్ వరకు వదిలి ఇలా మిగతాది కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మలిసుకొని కుట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ చెమక కింద, చేతుల కింద పట్టినట్టు అనిపించదు, ఫ్రీగా ఉంటుంది. మనకి దారం పోగులు కూడా రావు. ఇలా మలిసి కుట్టుకోవాలి. ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేకుంటే హ్యాండ్స్ను వెనక పార్ట్ ముందు పార్ట్ జాయింట్ చేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా ఒక లైనింగ్ క్లాత్ వేసి రెండిట్లకి కూడా జాయింట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకోవాలి. రెండు హ్యాండ్స్ పార్ట్లు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని వీటిని కూడా నేను చూడండి షోల్డర్ దగ్గర మామూలుగా అయితే మనం కటింగ్ కుట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా కనుక కుట్టుకొని ఇలాగ రివర్స్లో వేస్తే మనకి కుట్టు కనిపిస్తుంది. అప్పుడు 2 ఒకేలా వేసుకొని చూడండి, ఇలా 2 ఒకేలా వేసుకొని చిన్నగా ఒక పాదం వెడల్పంత కుట్టే వేసుకోవాలి. ఎక్కువ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఇలా కుట్టు వేయద్దు. ఒక పాదం వెడల్పు కుట్టుతో మనం కుట్టు వేసుకున్నామంటే అది మళ్ళీ రివర్స్ చేస్తాం కాబట్టి మళ్ళీ కుట్టు కనిపించదు. ఎక్కువ వేసామంటే కుట్టు కనిపిస్తుంది, కటింగ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా రివర్స్ చేసి ఇలా ఒక పాదం వెడల్పు కుట్టు వేస్తేనే మనకి ఎక్కడ కటింగ్ అనేది కట్ చేయని అవసరం లేదు. అదే 1/2 ఇంచ్ కనుక కుట్టు వేసామనుకోండి కటింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కుట్టు కనబడుతుంది కాబట్టి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు
ఇలా కుట్టు వేసుకున్నాం అనుకోండి, మనకి షోల్డర్ దగ్గర కుట్టు కటింగ్ అనేది కనిపించదు. చూడండి వెనక ముందు ఎంత నీట్గా ఉందో. ఇలా కుట్టు వేసుకోవాలి. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి, మీకు కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా రెండు వైపులు కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చూడండి ఇలా షోల్డర్ నుంచి మనము హ్యాండ్స్ కుట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ నుంచి అయితే కుట్టకూడదు. ఇలా సగం నుంచి సెంటర్లో నుంచి కుడితేనే మనకి అటు ఇటు వెనక్కి ముందుకి నీట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడు ఒక కుట్టు వేసినప్పుడు మనకి నీట్గా రాలేదనుకోండి, రెండో సైడ్ కుట్టు వేసినప్పుడు మనం కరెక్ట్ చేసుకోవచ్చు. హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే రెండు కుట్లు వేస్తాం కదా, ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా రౌండ్ వచ్చిందా లేదన్నది చూసుకొని మళ్ళీ సెకండ్ కుట్టు వేసేటప్పుడు ఇలా కవర్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా మొత్తం రెండు చేతులు కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఎక్కడ కుట్టు కటింగ్ అనేది కనిపించదు, అన్నీ మలుచుకొని కుట్టాం కాబట్టి. ఇలా కనుక కుట్టామంటే మనకి ఎండాకాలం అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజులు. లోపల మొత్తం లైనింగే ఉంటుంది కాబట్టి. ఇలా ఇప్పుడు జాయింట్లు సైడ్ జాయింట్లు కూడా కలపాలి కదా, ఇవి కూడా చూడండి మళ్ళీ మామూలుగా నార్మల్గా వేసుకోవాలి, రివర్స్ వేయకంట. ఫస్ట్ నార్మల్గా వేసుకొని ఫస్ట్ మనకి బ్లౌజు పీస్తో కానీ మనకి గుర్తున్న కొలతలైనా తీసుకోవాలి. నేనైతే టేపు బ్లౌజ్ ఏం వాడను, నా చేతి గుర్తులతోనే నేనైతే నా బ్లౌజ్ కుట్టు అనేది కుట్టుకుంటాను, కొలుచుకుంటాను. నేను జాన్ వెడల్పు అయితే నాకు ఇలా ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. ఇలా చూడండి ఇలా రెండు మడతలు వేస్తాం కదా. ఇప్పుడు మన చెయ్యి జాన్ ఉంది కదా, జాన్ దగ్గర మార్క్ చేసుకున్నామంటే మనకు వెనక పార్టు పర్ఫెక్ట్గా మార్కింగ్ వస్తుంది. టేపు బ్లౌజు అవసరం లేదు. ముందు పార్ట్ కూడా చూడండి ఇలానే జాన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు 4 జాన్లు అయితే మనకు నడుము చుట్టూ లూజ్ సరిపోతుంది. ఈ చమక భాగం కూడా నేను జానే తీసుకుంటున్నాను, జాన్ అయితే సరిపోతుంది. చేతులు లూజ్ వచ్చేసి అరిచెయ్యి ఎంత పొడుగు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మామూలుగా వేసుకోవాలి. మనం మామూలుగా కుట్టేటప్పుడు అయితే రివర్స్ చేస్తాము, అలా వేయకుండా ఇలా మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా వేసేయాలి. వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకుంటే మనకి కుట్టు అనేది కనిపించదు, కటింగ్ అనేది. ఇలా కొలుచుకొని మార్క్ దగ్గరికి కుట్టేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పాదం వరకే ఉంచాలి, పాదం లేకుంటే 1/2 ఇంచు, అంతకు మించి ఎక్కువ ఉంచకూడదు. ఉంచితే మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు వరకు మార్క్ చేసుకొని మళ్ళీ రివర్స్గా వేసుకొని బ్లౌజు ఇలా మనము ఎప్పుడు కుట్టుకుంటాం కదా అలా కుట్టుకుంటే సరిపోతుంది. ఆ కుట్టు అనేది లోపలికి వస్తుంది. ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి హ్యాండ్స్కి, సైడ్కి, షోల్డర్కి, ఫ్రంట్ పార్టు అన్నీ మనకి కుట్టు కటింగ్ అనేది కనిపించదు, అంతా లోపలనే ఉంచి పైకి ఇలా కుట్టు వస్తుంది. పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ రెడీ అవుతుంది. ఓకేనండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఎక్కడ మనకి కుట్టు కటింగ్ అనేది కనబడదు. ఇలా ట్రై చేయండి బ్లౌజులకి.
మెయిన్ ఇలాంటి క్లాత్లు అయితే మనము ఇలానే కుట్టుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. లేకుంటే అవి పిగిలిపోయి మళ్ళీ ఆ పోగులు పోగులు వచ్చి చీమలు కుట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇలానే కుట్టుకోవాలి. ఓకేనండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలా బ్లౌజ్ మొత్తం మనం నీట్గా కుట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోలు అయితే చాలా ఉన్నాయండి ఛానల్లో. తప్పకుండా ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్ వెనక పార్ట్ ముందు పార్ట్ అయితే నీట్గా వచ్చాయి. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇలా మనం ఈజీగా కుట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత మంచిగా బ్లౌజ్ వచ్చిందో. మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. కొత్త వారికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. బ్లౌజ్ అనేది మనము ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.